అచ్చం సినిమాలా ఉంది కదండి. ఫుల్ సినిమా చూడడానికి వెళ్దామా? వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక్క కూతురు. ఇదంతా తంజావూరులోని బృహదీశ్వర ఆలయం అండి. ఈ ఆలయాన్ని చూస్తూ ఆలయం గురించి మొత్తం తెలుసుకుందామా? నాకు తెలిసి మన పూర్వీకులు వాడిన పరిజ్ఞానం తెలుసుకోవాలంటే పుస్తకాలు చదవక్కర్లేదండి. ఇలాంటి దేవాలయాలు చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు మనకంటే ఎంత అడ్వాన్స్గా ఉన్నారని కూడా తెలుస్తుంది. 1000 సంవత్సరాల క్రితం ఇంత భారీ సైజులో ఐరను, సిమెంటు ఏ ఇతర వస్తువులు వాడకుండా ఆలయం నిర్మించడం ఎంత గొప్ప కదండి. కేవలం రాతితోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం మన పూర్వీకుల గొప్పతనాన్ని చాటుతుంటే అసలు ఇలాంటి నిర్మాణం 1000 సంవత్సరాల క్రితం ఎలా సాధ్యపడింది అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఈ ఆలయం లోపలికి ఎంటర్ అవ్వడానికి 3 ఎంట్రన్స్లు ఉంటాయి. మొదటి ఎంటర్ అయ్యేది మరాఠా ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే. ఈ ఆలయం చుట్టూతా ప్రహరీ గోడ, దాని చుట్టూతా కందకం ఉంటాయి. మొదట ఎంటర్ అయ్యే మరాఠా ఎంట్రన్స్ని తంజావూరు చివరగా పాలించిన మరాఠా రాజులు నిర్మించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఆ మొదటి ఎంట్రన్స్ నుండి సెకండ్ ఎంట్రన్స్కి వెళ్తున్నాం అనమాట. సెకండ్ ఎంట్రన్స్కి వెళ్ళాక రైట్కి తిరిగి వెళ్తే మనం చెప్పులు, బ్యాగులు పెట్టుకోవడానికి లాకర్స్ అందుబాటులో ఉంటాయి. మనం సెకండ్ ఎంట్రన్స్ వరకు చెప్పులు వేసుకెళ్ళచ్చు. సెకండ్ ఎంట్రన్స్ దాటిన తర్వాత మనకి ఇలాగా ఆలయం యొక్క విశిష్టత, ఆలయం యొక్క నమూనా ఉంటుంది. ఇది చూసుకొని మనం మెయిన్ ఎంట్రన్స్ వైపుకి వెళ్తాం. ఇది ఆలయంతో పాటు నిర్మించారు. ఇది చాలా పురాతనమైనది. దీనిపై చెక్కిన శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవే ఇంత అద్భుతంగా ఉంటే గుడి మొత్తంలో ఉన్న శిల్పాలు ఇంకెంత అద్భుతంగా ఉంటాయో ఊహించుకోండి. మనము ఈ ఎంట్రన్స్లో నుండి లోపలికి వెళ్తుంటే మన ఏదో గుళ్ళోకి వెళ్తున్నట్టు ఉండదండి, ఒక రాజ్యంలోకి వెళ్తున్న ఫీలింగ్ అన్నమాట. బృహదీశ్వర ఆలయం యొక్క అర్థం ఏమిటంటే, బృహత్ అంటే సంస్కృతంలో పెద్దది అని అర్థం. ఇక్కడ ఆలయంలో చెక్కబడిన శిల్పాలు, శివలింగం అంతా పెద్దగా ఉంటాయన్నమాట. ఈ ఆలయాన్ని తమిళం వాళ్ళు బిగ్ టెంపుల్ అని పిలుస్తారు. అందుకు కారణం ఇక్కడ అన్నీ పెద్దగా నిర్మించడమే. మెయిన్ ఎంట్రన్స్ నుండి మనకి నంది కనిపిస్తుంది చూడండి, ఎంత బాగుందో. కోటలోకి వెళ్తున్న ఫీలింగ్ కలిగిందా మీకు? ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్లో నుండి లోపలికి వెళ్ళేటప్పుడే మనకి ఇలా గోడల మీద శాసనాలు కనిపిస్తాయి. ఈ శాసనాల్లో ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎంతకాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది అన్న విషయాలు ఉంటాయి. మనం ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే నంది కనిపిస్తుంది. ఈ నంది గురించి మనం తర్వాత తెలుసుకుందామా? మనం మన జీవితకాలంలో చూడవలసిన ఆలయాల్లో తంజావూరులోని బృహదీశ్వర ఆలయం ఒకటి. ఇక్కడ జవాబు లేని ప్రశ్నలు, వింతలు, అద్భుతాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా ఈ ఆలయం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. రాజరాజ చోళ నిర్మించిన ఆలయం ఎంతో పెద్దదనమాట. 100 ఏళ్ల నాటి ఆలయాలే శిథిలావస్థకు చేరుకుంటే 1000 ఏళ్ల పూర్వం నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈ ఆలయంలోకి వెళ్ళగానే మనకు కనిపించేది ఏంటంటారా? మిగిలిన ఆలయానికి భిన్నంగా ఆలోచించి ఆలయాన్ని కట్టారండి. అదేంటంటే, ఎప్పుడూ ఎంట్రన్స్లో ఉండే గోపురాలు చాలా పెద్దగా ఉంటాయి కదా, కానీ ఈ ఆలయానికి అలా కాదు. ఎంట్రన్స్లో ఉండే గోపురాలు చిన్నగా, ఆలయ గోపురం చాలా పెద్దగా ఉంటుందన్నమాట. అక్కడే మిగిలిన ఆలయాలకి ఈ ఆలయాలకి ఉన్న తేడా తెలుస్తుందన్నమాట. ఈ ఆలయం అసలు పేరు రాజరాజేశ్వర ఆలయం అండి. ఈ స్వామిని రాజరాజేశ్వర అని పిలిచేవారు. కానీ తంజావూరుని చివరగా పాలించిన మరాఠా రాజులు దీని పేరు బృహదీశ్వర ఆలయంగా మార్చారు. ఎందుకంటే రాజరాజేశ్వర అంటే వాళ్ళకి రాజరాజ చోళ గుర్తుకు వస్తారనో ఏమో, మరి వాళ్ళు పేరు మార్చారనమాట. ఈ ఆలయాన్ని రాజరాజ చోళ నిర్మించారు కదా. ఆలయానికి వాస్తుశిల్పి అంటే డిజైన్ చేసింది కుంజర్ మల్లన్ రాజరాజ పెరుంతాంజన్. ఈ విషయం మనకు అక్కడున్న శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ ఆలయంలోకి ఎంటర్ అయ్యాము. మనము ఆలయంలోకి వెళ్ళగానే మనకి ఎత్తైన శివలింగం కనిపిస్తుంది. ఎంత చివర క్యూ లైన్లో నుంచున్నా మనకి శివలింగం కనిపిస్తుంది అన్నమాట. అంత పెద్ద శివలింగం. మామూలుగా శివాలయాల్లో చాలా చిన్న శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి కదా, మనం దగ్గరికి వెళ్తే కానీ ఆ శివలింగం కనిపించదు. కానీ ఇక్కడ ఉన్న విశేషమే అది. ఆ శివలింగం 13.5 అడుగుల ఎత్తులో 60 అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. పెద్ద పెద్ద ఆలయాల్లో, పెద్ద పెద్ద కట్టడాల్లో మనం మాట్లాడితే రీసౌండ్ వస్తుంది కదా, కానీ ఈ ఆలయం లోపల ఇంకో విశేషం ఉందండి. మనం ఎంతమంది మాట్లాడినా రీసౌండ్ రాదు. దానికి వారు ఎటువంటి టెక్నాలజీ వాడారో ఇప్పటికీ తెలియదు. ఆలయ గర్భగుడిలో
శివలింగంతో పాటు మరో సూక్ష్మ శివలింగాన్ని కూడా చెక్కారండి. ఇదో ఇంకో విశేషం అన్నమాట. మనం ఆలయంలో నుండి బయటకు వచ్చాం. ఈ ఆలయాన్ని 1003లో మొదలుపెట్టి 1010లో పూర్తి చేశారు. అంటే కేవలం 7 సంవత్సరాల్లోనే ఎటువంటి టెక్నాలజీ లేని రోజుల్లో, ఎటువంటి మిషన్స్ లేని రోజుల్లో దీన్ని నిర్మించారన్నమాట. దీన్ని చిన్న చిన్న పనిముట్లతో, ఏనుగుల సహాయంతో నిర్మించారు. పూర్తిగా గ్రానైట్తో దీన్ని నిర్మించారు. పూర్తి గ్రానైట్తో నిర్మించిన మొట్టమొదటి ఆలయం కూడా ఇదే. ఈ ఆలయాన్ని నిర్మించడానికి 1,30,000 టన్నుల గ్రానైట్ను వాడారు. ఈ ఆలయానికి సమీపంలో ఎక్కడా గ్రానైట్ రాయలేదు. సుమారు 100 కిలోమీటర్ల దూరం నుంచి ఈ ఆలయానికి కావాల్సిన గ్రానైట్ను ఏనుగుల ద్వారా తరలించి దీన్ని నిర్మించారు. అసలు గ్రానైట్తో నిర్మించడమే ఒక అద్భుతం అండి. ఎందుకో చెప్పమంటారా? రాతి మీద శిల్పాలు చెక్కడమే చాలా కష్టం. అది గ్రానైట్ రాయి మీద శిల్పాలు చెక్కాలంటే ఇంకా కష్టం. శిల్పం అంతా చెక్కిన తర్వాత ఏ మాత్రం తేడా వచ్చినా ఆ శిల్పం అంతా పనికి రాకుండా పోతుందండి. అలాంటి శిల్పాలు ఎన్నో ఈ ఆలయం గోడల మీద ఉంటాయి. మీరు చూడండి, మీకు తెలుస్తుంది. జూమ్ చేసుకొని చూడండి, కరెక్ట్గా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క శిల్పాన్ని వీడియో తీయాలంటే అసలు ఒక రోజంతా వీడియో తీయడానికే సరిపోతుందండి. అన్ని శిల్పాలు ఉంటాయన్నమాట ఈ ఆలయంలో. ఈ ఆలయ నిర్మాణానికి సిమెంట్ని కానీ, ఐరన్ కానీ, మరి ఏ ఇతర వస్తువులు వాడలేదండి. కేవలం రాతితోనే ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా నిర్మించారన్నమాట. ఇక్కడ ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంటే అదొక ఫజిల్ టెక్నిక్ అండి. ఈ ఫజిల్ టెక్నిక్తోనే గోపురం మొత్తం నిర్మించారు. గుళ్ళోకి వెళ్తే అన్ని అద్భుతాలని చెప్పాను కదండి. ఈ గోపురమే ఒక అద్భుతం అన్నమాట. జాయింట్స్ మధ్యలో అతికించడానికి ఎటువంటి పదార్థాన్ని వాడలేదు. 216 అడుగుల ఎత్తులో 13 అంతస్తులో ఈ గోపురాన్ని నిర్మించారు. ఆ రోజుల్లో ఈ గోపురాన్ని అతి ఎత్తైన కట్టడంగా భావించారన్నమాట. గోపురం కట్టడం ఒక ఎత్తు అయితే, గోపురంపై 80 టన్నుల కలశాన్ని ఏర్పాటు చేయడం అనేది ఒక అద్భుతమైన విషయం అండి. 80 టన్నులు అంటే 80,000 కేజీలండి. ఈ కలశం కూడా ఏకశిల్పే నిర్మించిన కలశం అన్నమాట. ఇంత బరువు 216 అడుగుల ఎత్తైన గోపురంపై పెట్టడం ఎంత అద్భుతం అండి, ఎంత గొప్ప విషయం. ఆ కాలంలో ఎలాంటి క్రెయిన్స్ కానీ, భారీ పరికరాలు కానీ ఏమీ లేవండి. అంత బరువైన దాన్ని ఆ గోపురం పైకి చేర్చడమే ఒక అద్భుతం కదండి. దాని గురించి పూర్తిగా తర్వాత తెలుసుకుందామా? ఇప్పుడు ఈ ఆలయానికి ఉన్న మరో హైలైట్ ద్వారపాలకులు. ఇక్కడ మీరు చూస్తున్నది ఆ ద్వారపాలకుల విగ్రహాలండి. ఇవి ఆలయం మొత్తం ఉన్నాయన్నమాట. మొత్తం 16 ఉంటాయి. అవి ఎంత పెద్దగా ఉన్నాయో మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి. అంత పెద్ద విగ్రహాలని ఏకశిలతో నిర్మించారండి. ఇది అద్భుతం కదా. ఇంకో అద్భుతం, ఇప్పుడు మీరు చూస్తున్న విదేశీయుల శిల్పాలు ఈ ఆలయం మీద చెక్కబడి ఉన్నాయన్నమాట. 500 సంవత్సరాల క్రితం వాస్కోడి గామా సముద్ర మార్గం ద్వారా మన దేశానికి వచ్చారు కదండి. మరి ఈ ఆలయ నిర్మాణం 1000 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పటికే ఈ ఆలయ గోడల మీద విదేశీయుల శిల్పాలను చెక్కారు కదా. ఇది ఎలా జరిగింది? ఇది ఒక అద్భుతం కదా. మనకి జవాబులు దొరకని కొన్ని ప్రశ్నలు ఉన్నాయని చెప్పాను కదా, ఇది కూడా ఒకటండి. ఇంకా ఈ ఆలయం గురించి తెలుసుకుందామా? ఇప్పుడు ఆలయ గోపురం మీదకి 80 టన్నుల కలశాన్ని ఎలా చేర్చారు అన్న విషయం తెలుసుకుందాం. ఎలా అంటే, ఆ రోజుల్లో గోపురం నుంచి 6 కిలోమీటర్ల వరకు ఎలివేషన్ నిర్మించారు. అంటే గోపురం నుండి, అంటే ఆలయ శిఖరం నుండి ఏటవాలుగా మట్టితో కప్పెడుతూ వచ్చారనమాట. అలాగా ఏకంగా 6 కిలోమీటర్ల వరకు కప్పిపెట్టారు. ఆ తర్వాత ఏనుగులు, గుర్రాలు, కొంతమంది మనుషుల సాయంతో పైకి తీసుకెళ్లారనమాట. ఒక్కసారి ఊహించుకోండి, ఈ కలశాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఏమాత్రం పొరపాటు జరిగినా అప్పటి వరకు నిర్మించిన ఆలయం మొత్తం కూలిపోతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆలయాన్ని నిర్మించడానికి ఎటువంటి పునాది లేదు. మనం చిన్న ఇల్లు కట్టడానికే పునాది గట్టిగా ఉండాలి అని చెప్పి పునాది గట్టిగా కట్టుకుంటాం కదా. కానీ ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించడానికి ఎటువంటి బేస్మెంట్ లేకుండా నేలపైనే నిర్మించారు. 100 ఏళ్ళైనా ఇప్పటికీ కొంచెం వంపు కూడా లేకుండా నిటారుగా ఉందంటే అప్పటి వాళ్ళ పనితనానికి,
మనం ఆశ్చర్యపోవాలి. వాళ్ళ పనితనాన్ని ఎంత పొగిడినా అంత తక్కువే అన్నమాట. అంత నైపుణ్యం కదండి వాళ్ళ పనిలో. ఈ ఆలయం చుట్టూ వరండా లాగా ఉంటుందండి. వాటిలో ఇలాగ శివలింగాలు ఉంటాయన్నమాట. ఇలాగ ఆలయం చుట్టూ 252 శివలింగాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది వరండా అనమాట. ఇక్కడ రాత్రిపూట వచ్చే సందర్శకుల కోసం లైట్లు కూడా ఏర్పాటు చేశారు. చూడండి వరండా అంతా రాత్రిపూట ఆ లైటింగ్ వెలుగులో మనం వీటన్నిటినీ చూడొచ్చు అనమాట. ఇన్ని అద్భుతాలు ఉన్నాయి కదండి. అందుకే ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో యునెస్కో వారు ఈ ఆలయాన్ని చేర్చారు. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజు అయిన రాజరాజ చోళుడు నిర్మించారనమాట. 2010లో ఘనంగా ఉత్సవాలు చేసింది. ఎందుకో చెప్పమంటారా? 1000 ఏళ్ళైన సందర్భంగా అనమాట. ఈ ఆలయాన్ని నిర్మించడానికి స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి పాల్గొన్నారంటండి. ఈ విషయం అంతా మనకు అక్కడున్న శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయంలో ఉన్న ఇంకొక అద్భుతం ఏమిటంటే, ఈ ఆలయ గోపురం నీడ ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించదు. ఎందుకు కనిపించదు అన్నది మనకి జవాబు దొరకని ప్రశ్న అనమాట. ఇంకా మనం నంది గురించి తర్వాత చెప్పుకుందాం అనుకున్నాం కదా. మనం చుట్టూ తిరిగి మళ్ళీ నంది దగ్గరికి వస్తాం. నందికి ఎడమ వైపున అమ్మవారి ఆలయం ఉంటుందన్నమాట. ఈ నంది గురించి కొంచెం తెలుసుకుందామా? లేపాక్షిలో పెద్ద నంది ఉండగా ఇది రెండవ పెద్దదనమాట. దీన్ని 13 అడుగుల ఎత్తు, 16 అడుగుల వెడల్పుతో ఏకశిల్పై నిర్మించారు. ఈ ఆలయంలో వినాయకుడికి, సుబ్రహ్మణ్య స్వామికి, అమ్మవారికి ప్రత్యేక సన్నిధులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారి ఆలయం. నందికి ఎడం వైపున, అంటే మనం ఎంట్రన్స్లో నుండి వెళ్తే నందికి కుడివైపున మనం ముందు స్వామివారిని దర్శించుకొని వస్తాం కదా, అప్పుడు నందికి ఎడం వైపున ఈ అమ్మవారి ఆలయం ఉంటుందన్నమాట. అష్టదిక్పాలకులు విగ్రహాలు కలిగిన దేవాలయాల్లో ఇది ఒకటి. ఎక్కడ అష్టదిక్పాలకులకి విగ్రహాలు ఉండవండి. కానీ 1954 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా 1000 రూపాయల నోటును ముద్రించినప్పుడు ఈ ఆలయం చిహ్నాన్ని దానిపైన ముద్రించారన్నమాట. 1975 సంవత్సరంలో ఇందిరాగాంధీ దీన్ని రద్దు చేశారు. 2010లో ఈ ఆలయం నిర్మించి 1000 ఏళ్ళైన సందర్భంగా ఆర్బీఐ వాళ్ళు 5 రూపాయల కాయిన్పై ఈ ఆలయ చిహ్నాలను ముద్రించారు. అదేవిధంగా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఈ ఆలయ చిహ్నంతో కూడిన స్టాంపును కూడా రిలీజ్ చేశారు. మీకు ఇంకో విషయం చెప్పాలండి. మేము ఈ గుడికి వెళ్ళే టైము మంచి ఎండ టైం అన్నమాట. అంటే మధ్యాహ్నం టయానికి వెళ్ళాం. అప్పుడు బాగా ఎండగా ఉంది, కాళ్ళు కాలుతున్నాయి. ఎందుకంటే చెప్పులు బయట ఇప్పి రావాలని చెప్పాను కదా. గుడేమో చూడటానికి చాలా పెద్దది, చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఏది మిస్ చేసుకోలేము. అందుకనే మీరు ఈ గుడి చూడడానికి వెళ్ళేటప్పుడు టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఉదయము సాయంత్రం అయితే మీరు ఎంతసేపు అయినా తీరిగ్గా చక్కగా హాయిగా చూడొచ్చు అనమాట. గబగబా చూడటానికి ఇదేమీ చిన్నది కాదు కదండి. ఇక్కడ ఒక్కొక్క గోడ మీద ఉన్న శిల్పాలు చూడడానికి మనకి చాలా టైం పడుతుందన్నమాట. మేము ఈ ప్రాబ్లంని ఫేస్ చేసాం, అందుకే ఇంత వివరంగా చెప్తున్నానండి. వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీలుంటే ఒకసారి ఈ ఆలయానికి వెళ్ళిరండి.